హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ కార్నివల్స్. అండ్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి బకాసురా రెస్టారెంట్. ఇది మనకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్ ఉందన్నమాట. అండ్ స్టోరీ ఏంటంటే, ఒక 5గురు కలిసి ఒక రెస్టారెంట్ పెడదామని అయితే అనుకుంటారండి. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, అండ్ మధ్యలో ఈ దెయ్యం అంటున్నారు. అండ్ ఆ దెయ్యం ఏంటి, దానికి అది ఏంటి, అది వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అన్నది మెయిన్ స్టోరీ అనమాట. అండ్ మూవీ సింపుల్గా ఎలా ఉందంటే బాగుందండి. మూవీ అయితే కామెడీ సెంటిమెంట్ ఈ రెండింటి మీద మెయిన్ బేస్ అయి ఉంటుంది అనమాట. అండ్ నాకైతే కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదు, కానీ సెంటిమెంట్ అయితే చాలా బాగా కనెక్ట్ చేశారండి. బాగుంది. సెంటిమెంటే కోర్ పాయింట్ అండి. ఆ ఎమోషన్ అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయిందండి, బాగా వర్కౌట్ అయింది. అండ్ కామెడీ సీన్స్ అయితే ఎక్కడో చాలాసార్లు చూసిన ఫీలింగ్ అయితే వచ్చిందండి. పక్కగా చెప్తున్నాను, ఇట్స్ డీసెంట్ వాచబుల్ అండి. ఒకసారి అలా ఫ్యామిలీ తోటి చూసేయచ్చు. అండ్ ఈ మూవీలోని మెయిన్ పాజిటివ్స్ ఏంటంటే ఆ కోర్ పాయింట్ అదేనండి, సెంటిమెంట్ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది, బాగుంది. అండ్ స్టోరీ కూడా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయండి. మెయిన్ పాయింట్ ఏంటంటే, చిన్న సినిమా అయినా సాంగ్స్ మీద మంచిగా ఫోకస్ చేశారు. సాంగ్స్ అయితే టూ గుడ్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ నెగిటివ్స్ ఏంటంటే, కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. నా వరకు అయితే కామెడీ అయితే వర్కౌట్ అవ్వలేదండి. ఇన్ కేస్ మీకు కామెడీ వర్కౌట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, లేకపోతే ఇట్స్ డీసెంట్ వాచబుల్గా మిగిలిపోద్ది అనమాట. బట్ ఇంకా ఎఫెక్టివ్గా తీయచ్చు అని అయితే అనిపించింది నాకైతే. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.75 స్టార్స్ అండి. ఒకసారి పక్కాగా మీ ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. బోర్ అయితే ఎక్కడా కొట్టదండి, బాగుంటుంది. అండ్ ఓటీటీయే కాబట్టి అలా వెళ్ళి ఒక లుక్ వేసేయండి. చెప్తున్నాను, కామెడీ వర్కౌట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మూవీ అయితే. కామెడీ వర్కౌట్ అవ్వకపోయినా ఆ సెంటిమెంట్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.